సార్, తిరుమల లడ్డు వ్యవహారంలో ఈరోజు సుప్రీంకోర్టు కొత్తగా ఒక సిట్‌ని ఏర్పాటు చేసింది. రాబోయే రోజుల్లో తిరుమల లడ్డూ ప్రసాదం భక్తులకి మంచి ప్రసాదం అందే అవకాశం ఉందంటారా? నమస్కారం అండి. తిరుమల దేవాలయం లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పి ఏదైతే అలిగేషన్స్ వచ్చిందో దాన్ని మరి విచారించేందుకు అది నిజమా కాదని తెలిసేందుకోసం సుప్రీంకోర్టులో ఈరోజు జరిగిన వాదోపవాదనల వల్ల ఆనరబుల్ జస్టిసెస్ బిఆర్ గవాయి మరియు కేవి విశ్వనాథన్ గారు వారిద్దరి యొక్క ధర్మాసనం భక్తులందరూ స్వాగతించే విధంగా ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. ఒకటి, సిట్ ఫామ్ చేయండి. ఈ సిట్లో ఇద్దరు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ అఫీషియల్స్, ఇద్దరు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన పోలీస్ అఫీషియల్, మరొకరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు. ఈ 5 మందితో కలిసిన టీము మరి సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో మరి పనిచేస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ అనేది ఎక్స్పర్ట్ బాడీ. అది ఖచ్చితంగా లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఏమైనా కలిసిందా లేదని తెలుసుకునేందుకు జరిగే పరీక్షల్లో దాని యొక్క ఎక్స్పర్టైజ్ బాగా పనిచేస్తుందని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి ఎవరికి ఏ అబ్జెక్షన్లు ఉండటానికి లేదని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు ఏమన్నారంటే, అలా లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలవడం అనేది అన్యాక్సెప్టబుల్, అది జరుగుంటే అది చాలా తప్పు, ధార్మికంగా చాలా తప్పు అని చెప్పి కూడా ఆయన వాదించడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే, మేము ఈ ఇష్యూకి సంబంధించి రాజకీయాలని పర్మిట్ చేయము, రాజకీయాలు జరిగేదానికి లేదు అని చెప్పారు. దీనికి సంబంధించి గతంలో 18వ తారీఖు నాడు మరి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ రాజకీయంగా ఉందని చెప్పి ఒక భావన సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే 25వ తారీఖు ఎఫ్ఐఆర్ ఇచ్చారు, 26 సిట్ ఫామ్ అయింది, అందువల్ల ముందే లడ్డూలో కలుషితమైందని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్వాగతించారు. మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్స్కి సంబంధించి భూమా కరుణాకర్ రెడ్డి గారు ఖండించారు. భానుప్రకాష్ గారు భూమా కరుణాకర్ రెడ్డి చెప్పిన దాని మీద అభ్యంతరం తెలిపారు. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఏమైనా దీక్ష చేస్తారా అని కూడా ఆయన దీనికి సంబంధించి అడిగారు. రాబోయే రోజుల్లో మరి దర్యాప్తు జరిపి నిజాలు బయటకు వస్తాయని చెప్పి ఆశిద్దాం. అయితే ఇలా తిరుపతి ప్రసాదాల గురించి కానీ, అక్కడ జరిగే ఆచారాల గురించి కానీ, మరి ధార్మికమైనటువంటి విషయాలకు సంబంధించి కానీ అనేక ఆరోపణలు వస్తూ ఉన్న సందర్భంలో ముఖ్యంగా తిరుపతి లడ్డుకు సంబంధించి గోశాలలు ఏర్పాటు చేసి, అదేవిధంగా కొన్ని ఎకరాలని మరి తిరుపతి లడ్డూకు అవసరమైనటువంటి వంటకి సంబంధించిన పదార్థాలని తయారు చేసేందుకు రైతుల ద్వారా పండిస్తే మరి ఈ ప్రాబ్లం ఉండదు, ఈ సమస్య ఉండదని చెప్పి భక్తులు కోరుకుంటున్నారు. కోర్టుల్లో పెండింగ్ ఉన్నటువంటి మ్యాటర్స్లో కూడా మరి ఇలాంటి ఏర్పాటు చేసి తద్వారా అటు డబ్బు ఖర్చు లేకుండా మంచి నెయ్యితోటి మంచి పదార్థాలతోటి ప్రసాదాలు తయారవ్వాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ధార్మిక విషయాలకు సంబంధించి కూడా అపచారాలు జరగకుండా మరి తిరుపతిని ఒక యూనియన్ టెరిటరీ, తిరుమల తిరుపతిని కలిపి ఒక యూనియన్ టెరిటరీగా అయినా చేయండి, లేదా వాటికన్ సిటీ లాగా అయినా చేయండి అని చెప్పి కూడా కోర్టులో పిటిషన్స్ వేసి ఉన్నారు. మరి త్వరితగతిన ఈ పిటిషన్స్ అన్ని డిస్పోజ్ ఆఫ్ అయిపోయి తిరుపతికి ఒక ప్రత్యేక స్థానం, మరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా ఒక అథారిటీ ఉండి దాని ద్వారా పరిపాలన మరియు మంచి ఉన్నతమైనటువంటి ధార్మికమైనటువంటి ఆచారాలు పద్ధతుల ప్రకారం అటు ప్రసాదాలు తయారవటం, పూజలు జరగటం
పూజలు జరుగుతాయని ఆశిస్తున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.